3 బిహెచ్‌కే ఈ ఫిల్మ్ రివ్యూ వీడియోలో చూద్దాం. మన శరత్ కుమార్ గారు, సిద్ధార్థ గారు ఇంకా అదర్ క్యారెక్టర్స్ లీడ్ రోల్ చేసిన ఈ ఫిల్మ్. సో మెయిన్‌గా చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ది మన సిద్ధార్థ గారి చిన్న అని ఫిల్మ్ అనుకుంటా. సో ఆ ఫిల్మ్ తర్వాత ఈ ఫిల్మ్‌లో నాకైతే సిద్ధార్థ గారి ఫిల్మ్‌లో నచ్చిందని చెప్పొచ్చు. మిడిల్‌లో వచ్చిన 2 సినిమాలు అట్లనే ఉండే మనకు తెలిసిన విషయమే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఒక 3 బిహెచ్‌కే ఇల్లును కొనుక్కోవడానికి పడ్డ కష్టాలేంది అనేది మీరు ఫిల్మ్ చూసి తెలుసుకోండి అని చెప్తాను. ఇక్కడ ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వాళ్ళ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఏజ్ తగ్గట్టు అన్నట్టయితే మనం చూస్తాము. సో మెనీ పోర్షన్స్ అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ మీరు చాలా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ ఇంటర్ కానిచ్చు, స్కూల్ కానిచ్చు, డిగ్రీ కానిచ్చు, అండ్ ప్లేస్మెంట్స్ కానిచ్చు, ఇలా మన సిద్ధార్థ గారి క్యారెక్టర్లో, సో తన క్యారెక్టర్లో మనం ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం అన్నట్టు నా హోప్ భయ. నేనైతే కనెక్ట్ అయ్యాను. సో పర్సనల్గా చెప్పుకోవాలంటే సో ఫిలిం అనేది ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, కంపల్సరీ చూడాల్సిన ఫిలిం అంటే చెప్తున్నాను. కొంచెం స్లోగా రన్ అవుతుంది, అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని చూడాలి అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే స్టోరీ బాగుంటే స్లో బేస్ రన్ అయినా కూడా నాకు నచ్చచ్చు భయ. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాలు అంటే లైక్ టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక ఫిలిం వచ్చింది. సో ఆ ఫ్యామిలీ కొంచెం ఫ్యామిలీకి సంబంధించింది, అక్కడ వే ఆఫ్ పీపుల్, సో అది ఎలా కనెక్ట్ అయినా అలాంటి ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ ఫిలిం అలాంటిదని అనట్లేను, కాకపోతే కొంచెం స్టోరీ డిఫరెంట్ కానీ కొంచెం స్లోగా అది అన్నట్టు. సో అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే ఇంకా మన సాంగ్స్ గురించి చూసుకుంటే ఒక్కొక్క అనిపించిన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్క అనిపించినా కూడా మన శరత్ కుమార్ గారు హైలైట్ అవుతారు ఈ ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే అఫ్కోర్స్ మన సిద్ధార్థ గారు ఈక్వల్ టు మన శరత్ కుమార్ గారు. మెయిన్గా నాకైతే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒక లవ్ సంబంధించింది కొంచెం ఉంటుంది. సో అది కొంచెం బాగా అనిపించింది అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్లో అలా తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఫిలిం అని చెప్పొచ్చు థియేటర్లో. అండ్ మీకు అవైలబుల్గా ఉంటే మీ థియేటర్లో. అండ్ ఈ ఫిలింలో రానా గారి వాయిస్ ఉంటుంది. సో తన వాయిస్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చింది ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మెయిన్గా నచ్చింది నాకైతే. సో పర్సనల్గా చెప్పుకోవాలంటే అండ్ ఈ విధంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ బై అందరూ ఆల్ ఓవర్, ఇంక్లూడింగ్ టు మన హీరో కానివచ్చు, వాళ్ళ మమ్మీ క్యారెక్టర్లో కానివచ్చు. సో వీళ్ళందరూ అందరు రోళ్ళు బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది 3 బిహెచ్కే అనే మూవీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ తమ్ముడు అనే ఫిలిం రివ్యూ కూడా ఉంది మన నితిన్ గారిది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసండి, ట్రై చేయండి.